మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఆయా వ్యక్తులు ఆయా పనులు చేసేవాళ్ళు ఆ పనిని బట్టి, ఆ వృత్తిని బట్టి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటారు. ఇవి లోకంలో ఉన్నాయి చాలా సంఘాలు. లోకంలో ఉన్న 7 సంఘాలు కాదు, వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి లోకంలో. ఈ సంఘానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఈ సంఘానికి ఒక సెక్రటరీ ఉంటాడు, ఈ సంఘానికి ఒక ట్రెజరర్ ఉంటాడు, ఈ సంఘానికి సభ్యులు ఉంటారు. ఇవి లోకంలో ఉన్న ప్రతి సంఘానికి ఉండి తీరాలి. మీ సంఘానికి ప్రెసిడెంట్ ఎవరండి అని అడుగుతారన్నమాట. మీ సంఘం ఉంది కదండి, మీ సంఘానికి ప్రెసిడెంట్ ఎవరండి? మా సంఘ ప్రెసిడెంట్ పలానా ఆయనండి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన 7 సంఘాలు ఉన్నాయి సరా. ఈ సంఘాలకి మూలమైన వాడు ఎవరు? ఈ సంఘాలకి ఇప్పుడు చెప్పబడుతున్న ఈ 7 సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి చూద్దాం. ఈ సంఘాలు అనేవి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాల్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని మీద అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంఘం చెప్పండి, వాక్యంలోంచి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంఘం? కులంలోంచి, మతంలోంచి, శాఖలోంచి వచ్చిందా ఈ సంఘం? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసయ్య తన స్వరక్తమిచ్చి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి, అదేంటి తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి అని. ఏమనుందండి? కొన్ని వచనాలు ఎంత అద్భుతంగా మాట్లాడతాయో, అద్భుతంగా బలపరుస్తాయో. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుని బహు ఆశ్చర్యంగా చూపించే గ్రంథాలు. స్వరక్తం ఇచ్చింది ఎవరు? వాస్తవానికి యేసు ప్రభు కదా, కుమారుడే కదా. కానీ ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు అని చెప్తున్నాడు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని కూడా ఉందంటండి, కొన్ని ప్రతులలో ప్రభు అని కూడా ఉందంటండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంట? యేసయ్య తన స్వరక్తం ఇచ్చి కొన్నాడంట. మొన్నటి నెల కాక ముందు నెల ప్రసంగం చేశాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కానీ
యేసు ప్రభు రక్తం ఇచ్చి ఎలాగైతే విమోచించాడనే విషయాన్ని చెప్పాను, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఆయన రక్తం ఇచ్చి ఎలా విమోచించాడు, ఆదాము మొదలుకొని పాపము చేసిన వారి పాపమును యేసు ప్రభు ఎలా విమోచించాడో అనే విషయాల్ని ఒక చిన్న స్కిట్ లాగా వేసి కూడా చూపించాం మీకు. అందులో చెప్తున్నప్పుడు ఏటేటా బలి అర్పించారు అని రాసుంది. ఏటేటా అర్పించబడ్డానికి, మళ్ళీ సంవత్సరం అర్పించబడ్డానికి కారణం ఏంటంటే నివారణ కలగలేదు. ఒక 10 లక్షలు తీసుకున్నావు నువ్వు, ఆ 10 లక్షలు తీసుకున్న తర్వాత నెల నెల 2 రూపాయలు రెడ్డి చెప్పును కట్టేస్తున్నావు 20,000, ప్రతి నెల 20,000 కట్టేస్తున్నావు. అలా 4 సంవత్సరాలు కట్టేశావు. అన్నా నీకు చాలా డబ్బులు వడ్డీ కట్టాను కదన్నా, ఎంత ఇమ్మంటావు అంటే 10 లక్షలోనే పైన 20,000 వేసి ఇచ్చే అంటాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా కట్టింది ఏంటి? వడ్డీ మాత్రమే. అసలు నువ్వు 1 రూపాయి కూడా దాంట్లో జమ అవ్వలేదు, నువ్వు వడ్డీ మాత్రమే కట్టావు. ఏటా ఎందుకు కట్టాల్సి, నెల నెల ఎందుకు కట్టాల్సి వస్తుంది? అసలు క్లియర్ అవ్వలేదు కాబట్టి నెల నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది. అలాగే ఏటేటా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తమై, ప్రజలందరి పాపముల నిమిత్తమై రక్తమును చిందించి, రక్త ప్రోక్షణ జరిగించి, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును ప్రోక్షించి, ఆ ప్రోక్షణ వల్ల ఎలా విమోచించబడ్డారు అనే విషయాల్ని నేను చిన్న స్కిట్ లాగా వేసి చూపించాను మీకు. గుర్తుంది కదా? గుర్తు లేకపోతే మోయిన సంవత్సరం చూడండి. మరి ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే, సంఘాలు చాలా డీప్గా వెళ్ళిపోవాలంటే కనుక మనం టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చుకు సంఘం ఎలా సంపాదించారు యేసయ్య? తన రక్తం ఇచ్చారంట. రక్తం అంటే ఏంటంట? రక్తానికి బైబిల్లో ఏమని అర్థం ఉంది? ప్రాణము. రక్తం అంటే ప్రాణం అంట. యేసయ్య తన ప్రాణం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాణం ఇచ్చి సంపాదించుకున్నాడు కదండి. యెహోవా నీసీ సంఘం ఎవరిదండి? శాలేం రాజుది కదా. అంటే మీరు పెద్ద పప్పులో కాలేసినట్లు లెక్క, పెద్ద పప్పులో కాలేసినట్లు లెక్క. హోసన్నా మినిస్ట్రీ ఎవరిది? గట్టిగా చెప్పాలి. లోతరన్ సంఘం ఎవరిది? హెబ్రోను బాప్టిస్ట్ సంఘం. ఈ సంఘాలన్నీ ఎవరి? ఇవన్నీ ఎవరో ఒక నాయకుడు ఏర్పాటు చేస్తే పుట్టిన సంఘాలు కాదు, దేవుడే ఏర్పరిచాడు. ఏమిచ్చి? గట్టిగా చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు దేవుడు. ఈ సంఘానికి నాయకుడు ఎవరో కాదు, ఈ సంఘానికి ఎవరైతే కారకుడై ఉన్నాడో ఆయన మనల్ని తన మంద మీద కాపరులుగా నియమించాడు. అంతే. గొర్రెలు ఆయనయే, కానీ కాపలా కాయడానికి మాలాంటి వాళ్ళని కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు తన సంఘాన్ని తాను నడిపించుకుంటున్నాడు. ఎలా నడిపించుకుంటాడంట? స్వరక్తం ఇచ్చి. చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని తయారు చేశాడంట. సంఘం ఎక్కడి నుంచి పుట్టిందంటే యేసయ్య రక్తములోంచి పుట్టింది. ఇప్పుడు 7 సంఘాలు అని రాయబడ్డాయి కదా. ఈ 7 సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసేపు రక్తంలోంచే కదా వచ్చినాయి. యేసయ్య రక్తంలోంచి వచ్చినాయి ఈ సంఘాలు. అందుకని మనమందరం వెలపెట్టి కొనబడం. మన సొత్తు కాదు. మనమందరం యేసయ్య రక్తం చేత కనబడిన వాళ్ళం. మాకండి మా పాస్టర్ గారు లేకపోతేనండి వాక్యం వినబుద్ధి అయ్యిదండి. పాస్టర్ గారు కన్నాడా మిమ్మల్ని? ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏమండి, మాకు బాగా జ్ఞాపకం అండి. అది చాలా ముమ్మరంగా దేవుని పరిచర్య కొనసాగుతున్న సమయం. చాలా ముమ్మరంగా హోసన్న మినిస్ట్రీ కొనసాగుతున్న సమయం అన్నమాట. చాలా ముమ్మరంగా, చాలా బలంగా కొనసాగుతున్నారు. దైవజనుడిని దేవుడు చాలా బలంగా వాడుకుంటున్న సమయాలు. చాలా బలంగా దేవుడు దైవజనులను వాడుకుంటున్న సమయం అది. ఆ వాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి. అలాగే ఎలాగంటే సీనియర్స్ అందరూ సంఘం నుంచి
సీనియర్స్ అంటే విశ్వాసులు కాదు, సీనియర్ సేవకులు మినిస్ట్రీలోంచి బయటికి వెళ్ళిన చిన్న చిన్న రోమర్స్ మెల్లగా మెల్లగా బయటకు వచ్చినాయి. వచ్చేటప్పటికి అప్పటికి జూనియర్లుగా ఉన్నవాళ్ళు, సీనియర్లు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, జూనియర్లుగా ఉన్న వాళ్ళని యేసన్న గారు ఎలాగోలాగా వీళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన వాక్యం చెప్పే ప్రతి మీటింగ్లోనూ వీళ్ళతో వాక్యం చెప్పించేవాడు. చెప్పిస్తే వాళ్ళ వాక్యం చెప్తండి ప్రజలు చెవులు మూసుకునేవారు. యేసన్న గారి వాక్యం ఎక్కడో ఉంటే వీళ్ళ వాక్యం ఎక్కడ ఉండేదంటే అదో పాతాళానికి ఉన్నట్టు ఉండేదండి. ఎవరికి సరైన కడుపు నిండా తిండి తిన్నట్టుండేది కాదు, కడుపు నిండా తిండి తిన్నట్టుండేది కాదు. అందరికీ ఒక డౌట్ వచ్చేసింది, ఇంత పెద్ద సంస్థ సీనియర్లు బయటికి వెళ్ళిపోయారు, ఈ జూనియర్లు ఎన్నాళ్ళు ఉన్నా సరే తబలా కొట్టుకోవడం, కీబోర్డ్ వాయించుకోవడం తప్ప వీళ్ళ వాక్యం నేర్చుకోలేదు. చాలా కంగారు పడుతున్న సమయం అది. సడన్గా ఆ సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి యేసన్న గారి యొక్క సహోదరి చెల్లి మేరక్క. ఆమె ప్రభువునందు నిద్రించింది. ఓ పక్కన సంఘం అంతా డిస్టర్బెన్స్, మరో పక్క ఈ సంఘానికి చాలా కీలకమైన వ్యక్తి, అంటే అంత చూసుకుంటూ అన్ని గమనించుకుంటూ తల్లిలాగా అందరినీ ఆదరించుకుంటున్న తల్లి చనిపోయింది. యేసన్న గారికి ఓ రకంగా చెప్పాలంటే మాకు కుడి చేయి లాంటిది. అలాంటి టైంలో అందరి మైండ్ అంతా కూడా యేసన్న గారి తర్వాత అలాగ నిలబడి సేవ చేయగలిగిన సామర్థ్యం ఎవరికీ లేదేంటి అని అనుకున్న పరిస్థితులు ఇవి. అలాంటి పరిస్థితులే ప్రజల్లో అలాంటి ఆలోచన పరిస్థితి ఉంది. ఆ టైంలో యేసన్న గారు సిక్ అయిపోయారు. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఎవరు వాక్యం చెప్పినా వెళ్ళలేకపోయేవాళ్ళం అండి. ఎందుకు తెలుసా, ఆ దైవజనుడు అంత హై. చాలా చక్కటి విధానంలో ఆయన బోధ చేసేవాడు. పెద్ద బైబిల్ పండితుడు మొదలుకొని చిన్న అసలు కూలి పని చేసుకునేవాడు కూడా యేసన్న గారు వాక్యం చెప్తే అర్థమయ్యేంత సునిశ్చితంగా దేవుడి వాక్యం చెప్పేవాడు ఆయన. అలా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా యేసన్న గారు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు అలా లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, మరణంతో పోరాడుతున్నారు. ఆ సమయంలో యేసన్న గారు అందరినీ పిలిచి, ఇదిగో ఈ సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద సంఘానికి నాయకుడు పరిశుద్ధాత్మదేవుడు, స్తోత్రం. ఇక ఇంతవరకు నడిపించిన వాడే ఇక మీదట కూడా ఈ సంఘాన్ని నడిపిస్తాడు. మీరేం కంగారు పడకండి. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకరీత్యా కొన్ని అధికారాలని ఇదిగో ఈ వ్యక్తికి ఇస్తున్నానంటే అందరూ ఒకసారి ముక్కు మీద వేసుకున్నారు. ఎవరెత్తనో ఒక సామాన్య, అసలు ఓ రకంగా చెప్పాలంటే యోసేపుని నెక్స్ట్ పాస్టర్ కింద యోసేపుని ప్రకటించాను అనుకోండి, మీరందరూ ఎలా ఫీల్ అవుతారు? అదే ఎలా ఫీల్ అవుతారు అంటే మరీ అంత దారుణం కాదు కానీ అలా అంటే అంత పెద్ద ఇంత చిన్న మినిస్ట్రీ కాబట్టి నేను ఇలా చెప్తే ఏంటి యోసే ఏంటి నాకు చెప్పకుండా వింటారా ఎవడన్నా? అంత పెద్ద సంస్థకి యామాహేమీలు 25 ఏళ్ళ నుంచి ఆయనతో తిరిగేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక జూనియర్ని, కనీసం లోకల్ కాదంటారు కదా మనోళ్ళు, భాష
తెలుగు పూర్తిగా రాని వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఆ స్థానంలో పెట్టాడు. ప్రభునందు ఆయన నిద్రించాడు, వెళ్ళిపోయాడు. అందరూ ఏమంటున్నారు సార్, అయిపోయిందా సంఘం పరిస్థితి అంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? దేవుని వాక్యంలో ఉంది, నీ మీద ఉన్న ఆత్మ, నీ నోట ఉన్న ఆత్మ నీ మీదను, నీ పిల్లల మీదను, నీ వారి పిల్లల మీదను నేను ఉంచుతాను సదాకాలం. దేవుడు మాట ఇచ్చినట్టుగానే హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులను ఆ నలుగురిని కూడా, దేవునికి మహిమ కలుగుగా, నలుగురిని కూడా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అనిపిస్తుంది, వాళ్ళైనా వీళ్ళో, ఆ రోజు తడబడుతూ ఉన్న వాళ్ళు వీళ్ళేనా? ఎస్, వీళ్ళే. సంఘం పాడైపోయిందా అంటే అప్పటి వైభవం కంటే మరి ఎక్కువ వైభవంతో సంఘాన్ని ప్రభు ఊరేగించుకుంటూ, దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? ఎవరో? సంఘానికి నాయకుడు ఎవరో? సంఘానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది ఎవరో? దేవుడే. హల్లెలూయా. ఒక్క భయం లేదు. ముంగమూరి దేవదాసయ్య గారు దేవుని యొక్క భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ముంగమూరి దేవదాసయ్య గారి పరిచర్లో ఎన్ని అద్భుతాలో చూశారంట. ఆ దైవజనుడికి దేవుడిచ్చిన కృప ఎంత గొప్పదో చెప్పలేమండి. ఆ దైవజనుడిని దేవుడు వాడుకున్న విధానం ఎంత అద్భుతమో చెప్పలేమండి. వర్ణనాతీతం, వర్ణించలేం. ఏంటి, ఒక మామూలోని దేవుడు ఇలా వాడుకుంటాడా? ఇంత అద్భుతంగా వాడుకోగలడా? అన్నంత అద్భుతంగా వాడుకున్నాడండి దేవుడు. ఎవరిని? ముంగమూరి దేవదాసయ్య గారిని. ఎంత అద్భుతంగా వాడుకున్నాడో ప్రభు. ఆయనకి వివేచన వరాన్ని ప్రభు అనుగ్రహించాడంట. ఆయనకి ప్రవచన వరం ఇచ్చాడంట దేవుడు. కొన్నిసార్లు ఆయన ఇచ్చే వర్తమానాలకి ప్రజలు గుండెలు బాదుకుని ఏడ్చేవారంట. ఆయన ఒక్కసారి గనక ఇంతమంది జనం ఉండగా ప్రార్థన చేస్తే ఎంతమంది ఏ రోగం ఉన్నా సరే దాని నుంచి ప్రభు విడుదల కలుగు చేస్తూ వచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటిదైనా ఆయన చేసి ప్రార్థన చేసిన తర్వాత గడ్డలో మైనులా కరిగిపోయాయంట. మరి ఆ దైవజనుడి యొక్క అభిషేకం ఎంత గొప్పదో. ఆయన ప్రార్థన చేస్తే గడ్డలో మైనాల్లా కరిగిపోయాయంట. గడ్డ కనబడేది కాదంట. యేసు నామములో. దేవుని స్తోత్రం. పోయిందంతే గడ్డ, అంతే. మచ్చలు పోయాయంట. ఆయన ప్రార్థన చేస్తే అసలు పిల్లలే పుట్టరు అనుకున్న వాళ్ళకి దేవుడు గర్భాలు తెరిచి పిల్లల్ని ఇచ్చేవాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తే ఎలాంటి దయ్యపు శక్తులైనా వదిలిపోయాయంట. అలాంటి దైవజనుడు ఒకరోజు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోతుంటే ఆయనతో పరిచయం చేసిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏడ్చారంట. నాయనా, మీరు వెళ్ళిపోతే ఎలాగయ్యా? మీరు వెళ్ళిపోతే ఎలాగా? ఈ పరిచర్య మేము ఎలా చేయగలం? ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారంట, నాయనా, ఈ పరిచర్య నేను ప్రారంభించలా, ప్రభువు ప్రారంభించాడు. ప్రభువే ఈ పరిచర్యను మొదలుపెట్టాడు కాబట్టి ఈ పరిచర్యను ఆయనే కొనసాగించుకుంటాడు. ఈ పరిచర్యకు నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన. ఈరోజు బైబిల్ మిషన్ చర్చ్ అంటే ఉండని ఊరుందండి. ప్రతి ఊళ్ళోనూ బైబిల్ మిషన్ చర్చ్ ఉంటుందండి. ఈ చిత్రం ఏంటంటే ఆ చర్చ్ నిండా జనం ఉంటారండి.
చర్చ్ ఉండడం ఒక విశేషం, కానీ చర్చిలో నేటికి అక్కడ చేయబడుతున్న ప్రార్థనల మీద దేవుని కనుదృష్టి ఉందంట. దేవుని స్తోత్రం. సంఘాలు విస్తరించిపోయినాయండి. మొంగమూరి దేవదాసయ్య గారు కట్టలేనంత పెద్ద సంఘాలను మొంగమూరి దేవదాసయ్య గారు ఆత్మీయ పిల్లలు ఈరోజు కట్టారండి. కారణం ఏంటి? దేవదాసయ్య గారిని మూలముగా పెట్టిన దేవుడు, దేవదాసయ్య గారు కాదు, దేవుడే మూలం గనక దేవుడే తానే నాయకుడై నడిపించుకుంటూ సంఘాన్ని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా భక్త సింగ్ గారి సహవాసం కానీ, భక్త సింగ్ గారి గురించి భారతదేశంలో కాదు, మనం ఇతర దేశాల యొక్క సేవకుల్ని, అగస్టిన్ కానీ, మార్టిన్ లూథర్ని కానీ, లేకపోతే జాన్ వెస్లీని కానీ, ఇలాంటి భక్తుల గురించి మనం పుస్తకాల్లో చదివి చెప్పుకుంటాం కదా, అలాగా ఇతర దేశాల్లో భక్త సింగ్ గారి గురించి చెప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఇతర దేశాల్లో భక్త సింగ్ గారు భారతదేశంలో రేపిన ఉద్యమాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ప్రపంచ దేశాల్లో భక్త సింగ్ గారి గురించి మాట్లాడతారంట. అంత గొప్ప దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రేకెత్తించిన ఉద్యమం అంతా ఇంత కాదు, ఆయన చేసిన పరిచర్య అంతా ఇంత కాదు, ఆయన పరిచర్యలో దేవుడు చేసిన కార్యాలన్నీ కాదు, దేవుడు ఆయన పరిచర్య ద్వారా చేసిన ఘనకార్యాలు నేటికి చెప్పబడుతూనే ఉన్నాయి. అంత గొప్ప దైవ సేవకుడు ఈ భక్త సింగ్ గారు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మన భారతదేశంలోనే అద్భుతమైన దైవజనులను ప్రభు లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏమైందండి? తగ్గిపోయిందా? ఇంకా ప్రబలిందా? అంటే అర్థం ఏంటి? ఈయన లేకపోతే ఏమవుద్ది? సంఘం ఏమవుద్ది? యోసేపు షాలేం రాజు లేకపోతే ఏమవుతుంది? ఏమవుతావు? దేవుడు నాయకుడు, దేవుడే దీనికి నాయకుడు. లేకపోతే ఒకళ్ళు ఈ పరిచర్య చేసేవాళ్ళు ఎవరో మేము ఈ పరిచర్య చేయవా, మాకు చిరాకు వచ్చింది అంటే ఏమవుద్ది? ఏమవుదో? దేవుడు ఆ పరిచర్యను మరొకరి ద్వారా చేయించాడు. నాకు వీలు పట్టలేదండి, నీకు వీలు పడకపోవడమే నాకు కావాలి అంటాడు దేవుడు. నేను వేరొకరికి నీ యొద్ద నుంచి తీసేసి నేను వేరొకరికి ఆ కృపను అనుగ్రహిస్తాను తప్ప నేను మాత్రం ఏమి సైలెంట్గా ఉండేవాడిని కాదు. ఇది అద్భుతమైన పని, అద్భుతమైన పరిచర్య. ఇది దేవుని చేత ఏర్పరచబడిన పరిచర్య. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ఒకటి అనుకోవాలి, ప్రభువా ఈ సంఘం అనే శరీరంలో నేను కూడా ఒక అవయవాన్ని, నన్ను చేసుకున్నందుకు వందనాలు. ఇలాంటి అవయవాలుగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే యేసుక్రీస్తు రక్తం పెట్టి ఈ సంఘము రూపించబడింది, విమోచించబడింది. సంఘం అనగా ఏంటి చెప్పండి ఒకసారి? దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. సంఘం అంటే ఏంటి? మళ్ళీ చెప్పండి, బాగా చెప్పండి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘం. ఈ సంఘాన్ని ఎవరైనా ఇలా 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 గీకారనుకోండి, మీకు తెలుసా సంఘాన్ని గీకడం అంటే? కొంతమంది గీకుతూ ఉంటారు. గీకితే సహజంగా మీకు ఇక్కడ ఇలా చర్మం ఉందనుకోండి, ఇలా ఇలా గీకారనుకోండి ఎక్కువసేపు ఏమవుద్ది? మెల్లగా ఎర్రగడుతుంది. ఇంకా గీకారనుకోండి ఏమవుద్ది? రక్తం వస్తుంది కదా. ఇప్పుడు మీరేమనుకుంటారంటే బాగా గీకుతాను అనుకుంటా, రాయి పెట్టి దాన్ని పాడు చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు, నానా హలో, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు సంఘాన్ని పాడు చేసే పనిలో ఉన్నావు. నేను చాలా మందితో ఒకటే ఒక మాట చెప్తాను, మీరు పాడైపోవాలనుకుంటే నాశనం అయిపోండి, కానీ సంఘాన్ని పాడు చేయకండి. మీకు తలనేసి కొడేసుకోవాలని పెడితే కొడేసుకోండి అంతే. సంఘాన్ని పాడు చేయకూడదు ఎవరో.
సంఘాన్ని పాడు చేస్తే, దేవుని ఇల్లును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వాడిని పాడు చేస్తాడంట. దేవుని ఇల్లుని పాడు చేయకూడదు. కొంతమంది మహానందం. మీరేం ఆలోచించాలి సార్? నా వల్ల సంఘానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల సంఘానికి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు, నా వల్ల సంఘంలో ఎటువంటి లోపము కనపడకూడదు. ఎందుకో తెలుసా? సంఘం ఆయింది కాదు, సంఘం క్రీస్తు ప్రభుది. సంఘం ఒక వ్యక్తిది కాదు, సంఘం క్రీస్తుది. కాబట్టి సంఘం మీద మనం మాట్లాడేటప్పుడు కానీ, పనిచేసేటప్పుడు కానీ, మనం సంఘంలో కూర్చున్నప్పుడు కానీ, సంఘంలో ఆరాధించినప్పుడు కానీ ఒక్కటి మన మనసులో ఉండాలి. అదేంటంటే, నా వల్ల దేవునికి అవమానం రాకుండానట్లు నేను ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేసేవాడిగా ఉండాలి తప్ప ఈ సంఘానికి కీడు తెచ్చేటట్టుగా నేను ఉండకూడదు. ఎక్కడైనా సరే కావచ్చు.